ఇండియాలోనే అతిపెద్ద గాలిగోపురం ఈ టెంపుల్లోనే ఉందండి. అలానే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం ముందే కట్టిన టెంపుల్. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ టెంపుల్ ఏంటంటే మంగళగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ భలే ఉందండి. స్వామివారు కూడా చాలా బాగున్నారు. స్వామివారు చాలా అంటే చాలా బాగున్నారండి. అంటే ఓల్డ్ టెంపుల్కి వెళ్ళినప్పటికీ అదొక వైబ్రేషన్ వస్తుంది కదా, మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అక్కడే రాజ్యలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. తర్వాత వచ్చేసి మనం మంగళగిరిలోనే పానకాల లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉన్నారండి. ఈయన వచ్చేసి మనం ముందు వెళ్ళిన టెంపుల్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం కదా, మనం ఇప్పుడైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపులే కానీ పానకాల స్వామిగా పిలువబడతారు. అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ కూడా పానకం ప్రసాదంగా పెడతారండి. అది కూడా స్వయంభూ టెంపులే. అక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారు. పానకం ఎన్ని లీటర్స్ తయారు చేసినా కూడా ఒక్క చీమ కూడా రాదంటండి. ఇక్కడ ఉన్న ప్రత్యేకత అదే. మన ఇంటి దగ్గర కొంచెం పానకం కలుపుకుంటేనే ఎన్ని చీమలు వస్తాయో కదండి, చాలా అంటే చాలా వస్తాయి కదా. అలానే ఇక్కడ ఒక గృహ కూడా ఉందండి లక్ష్మీ నరసింహస్వామి పానకాల స్వామి టెంపుల్లో. గృహలో అనంత పద్మనాభ స్వామి కూడా ఉన్నారండి. అనంత పద్మస్వామిని దర్శించుకున్న తర్వాత రాజ్యలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకొని అప్పుడు మనమైతే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తామండి. మేము అక్కడికనే బయలుదేరాము. మంగళగిరి పానకాల స్వామిని కూడా దర్శించుకుందామని చెప్పి అనుకున్నాము. విజయవాడ దుర్గమ్మ తల్లిని కూడా దర్శించుకోవడానికి వెళ్దాము. పానకాల స్వామిని దర్శించుకున్నాక విజయవాడ దుర్గమ్మ తల్లిని కూడా చూపిస్తానండి. స్వామివారు కింద టెంపుల్ తర్వాత పైన కొండ మీద రాజ్యలక్ష్మి అమ్మవారు ఉంటారు. అక్కడి నుంచే కొంచెం గృహలోకి వెళ్తే అనంత పద్మనాభ స్వామి కూడా ఉంటారండి. చూస్తున్నారు కదా, మనం కొండ ఎక్కుతున్నాం అన్నమాట. స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అండి. కొండల్లో వెలుస్తారు కదా, తిరుపతి కొండ, దుర్గమ్మ కొండ, అన్నవరం సత్యనారాయణ స్వామి కొండ, ఇలా కొండల్లో ఉన్న టెంపుల్స్కి వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. టెంపుల్కి వెళ్ళాము అంటేనే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి, అంతే కదా. మీలో ఎంతమంది ఈ టెంపుల్స్కి వెళ్ళారు ఏంటి అనేది కామెంట్ చేయండి. విజయవాడ దుర్గమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ చాలామందికి తెలిసే ఉంటుంది. మంగళగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎంతమందికి తెలుసు, ఎంతమందికి వెళ్ళారో కామెంట్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ ఇచ్చిన వెంటనే వీడియో అనేది కొంతమందికి షేర్ అవుతుంది. అలా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఛానల్ గ్రోతింగ్ ఉంటాయి కదా, మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలి అనిపిస్తుంది మన ఛానల్లో. అందుకని చెప్పి ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా స్వామివారి కొండ అయితే ఎక్కుతున్నామండి. పానకాల స్వామి కొండ ఇది. భలే అనిపిస్తుంది కొండ ఎక్కుతుంటే. ఇక్కడి నుంచి కొండ ఎక్కేటప్పుడు కూడా మనం ఇందాక వెళ్ళిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర గోపురాలు కూడా కనిపిస్తాయండి. కొండ మీదనే కనిపిస్తాయి, కొండ మీద నుంచి చూస్తే కనిపిస్తాయి. ఇదిగోండి, ఇదే స్వామివారి టెంపుల్ చూస్తున్నారు కదండి, కొండ మీద ఉంది. మనం క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పానకం మనం తయారు చేసి పట్టుకెళ్ళచ్చు, లేదంటే అక్కడే పానకం తయారు చేస్తున్నారండి. స్వామివారికి సమర్పించాలి అంటే 100 రూపాయల టికెట్ లైన్లోనే ఇస్తున్నారు. మనకి పానకం తెపాలలో పోసి స్వామివారికి చూపించిన తర్వాత, నైవేద్యంగా చూపించిన తర్వాత మనకి ఇస్తారు. అక్కడే 10 రూపీస్ బాటిల్ ఇస్తారండి, మనం బాటిల్ కూడా పట్టుకెళ్ళచ్చు. అలానే చూస్తున్నారు కదా, విజయవాడ దుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి కూడా వచ్చామండి. చాలామంది ఉన్నారు. నిన్న సండే గురించి భక్తులు చాలామంది ఉన్నారండి. బయట కూడా వెహికల్స్ ఏమీ పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాము.
చాలా అంటే చాలామంది వచ్చారు. అమ్మవారిని అయితే చూపించడం కుదరలేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి.